श्रीगुरुभ्यो नमः। ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविच्छानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ओम श्री दक्षिणामूर्तये नमः। ओम श्री महागणाधिपतये नमः। ओम गम गणपतये नमः। ओम वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गम गणपतये नमः। ओम श्रीमात्रे नमः। ओम श्रीवाराही देव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवती वार्तालि वार्तालि वाराहि वाराहि वराहमुखि वराहमुखि अंधे अंधिनि नमः। रुन्धे रुन्धिनि नमः। जम्भे जम्भिनि नमः। मोहे मोहिनि नमः। स्तम्भे स्तम्भिनि नमः। सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्कुचित्तचक्षुर्मुखगतिजिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु। ऐं ग्लौं टः टः हुं अस्त्राय फट् स्वाहा। శ్రీ దక్షిణామూర్తి వారాహి ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీరు 10 మందికి షేర్ చేసి అందరికీ ఒక మంచి జరిగేటట్టు ఈ విశ్వం ద్వారా భగవంతుని కోరుకోండి. అలాగే నేను కూడా మీ అందరూ బాగుండాలి. మీకు అందరికి కూడాను శ్రీ దక్షిణామూర్తి మరియు వారాహిదేవి, శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము ఆశీస్సులో ఉండాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలు మీకు ప్రసాదించాలని, మీ జాతకంలో ఉన్నటువంటి సకల నవగ్రహ దోషాలు ఈ దేవతలందరూ తొలగించాలని మనస్ఫూర్తిగా మీ తరపున కూడా నేను వేడుకుంటూ, ఇప్పుడు మనం శ్రీ సకల కార్యాలకు, అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు అంటే కుజదోష ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టీనేజ్లో ఉన్న పిల్లలు స్పీడ్గా బైకులు కార్లు తోలుతూ యాక్సిడెంట్లకు గురవుతూ ఉంటారు ఈ కుజదోష ప్రభావం వల్ల. అదేవిధంగా వివాహం కాని అమ్మాయిలు లేదా అబ్బాయిలు వివాహం గ్రహం జాతకంలో సరిగా లేకపోతే, అదేవిధంగా ఎవరికైతే ఎముకల బలహీనత ఉంటుందో వాళ్ళు కూడాను ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈ లక్షణాలన్నీ ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడము సంతానం కోసం, వివాహం కోసం, ఉద్యోగం కోసం, ఆరోగ్యం కోసం, అలాగే మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తగ్గించడం కోసం, లేదా మన ఇంట్లో ఉన్నటువంటి